ఇంత కలిలో కూడా భగవంతుని మర్చిపోకుండా ఆయన నామస్మరణ చేస్తూ ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటే క్రమంగా నీకు తప్పకుండా కలి బాధల నుంచి బయటపడతావని అభయాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. అదే కలి గురించి చెప్తా అన్ని పురాణములు. ఆ పరమాత్మను ఆశ్రయించు, పరమాత్మను లలితగా ఆశ్రయించు, విష్ణువుగా ఆశ్రయించు, శివుడిగా ఆశ్రయించు, రాముడిగా ఆశ్రయించు, కృష్ణుడిగా ఆశ్రయించు, దత్తుడిగా ఆశ్రయించు, ఏమైనా భగవంతుని స్మరించు. ఒకటే మాట, భగవంతుడు అంటే ఎవరండి? విష్ణువా శివుడా అన్నారు, కొట్టుకున్నారా? ఇంకా కలి బాగా ఉందని అర్థం. ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇక్కడ అంటే మనకి ఋషులు ఎంత చక్కగా ప్రతి పురాణముల్లోనూ చెప్తున్నది ఒక సులభమైన మార్గం చెప్పారు ఇక్కడ. అంతేకాదు కలిలో ధర్మం గురించి నిరంతరం శ్రవణం చేయి. అది జీవుడి చిత్త సంస్కారానికి అంటుతుంది. ఈ శరీరం పోయినా, బుద్ధితో చేయలేకపోయినా అది తర్వాత నిన్ను తప్పకుండా తరింపజేస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఇది కూడా గొప్ప విషయం ఇక్కడ. అందుకే పురాణ శ్రవణం కూడా కలిదోషాలు పోగొట్టడంలో పనికొస్తుంది. ఇవన్నీ పరిష్కారాలు కూడా మనకి చెప్తూ కలి లక్షణాలు చాలా వివరించారు ఇక్కడ.